అక్క ఇక మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మా తమ్ముని పిల్లల్ని కూడా తీసుకొని పోతున్నా. శ్రీశైలం మల్లన్న ఆశీస్సులు మనందరికి ఉండాలని కోరుకొని వస్తాం. సరేనా? బాయ్. నిలబడి రండి పిల్లలు. మనం ఒకటి దిగినాక వాళ్ళు వస్తారు. ఇట్లేదా? వద్దు. ఫ్రెండ్స్, శ్రీశైలం పోతుంటే వాటర్ ఫాల్స్ చూస్తామని దిండు దగ్గర ఆగినాము. వాటర్ ఫాల్స్ చూడ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడ పోబుద్ది అవుతుంది, అంత మంచిగా అనిపిస్తుంది. సౌండ్ కూడా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. చూసిండ్రా ఫ్రెండ్స్, కొర్రమాట చేపలు అందులో గుంతలాగా ఉన్నది వాటర్ ఫాల్స్ దగ్గర. అవి చేపలే, కొర్రమాట చేపలు ఎంత మంచిగా ఉన్నాయో. మీకు కనిపిస్తున్నాయా? కొంగది 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 అది కొంగ, నీటి కొంగ. అది లోపలికి పోయింది చూడు. ఎంత మంచిగా ఈత కొడుతుంది. ఫ్రెండ్స్, శ్రీశైలం ఫారెస్ట్లోకి అడుగు పెట్టినాము. చూడండి ఎంత బాగుంది ఫారెస్ట్. ఘాట్ రోడ్. ఓకేనా? చూస్తున్నారా? సరే మరి ఫ్రెండ్స్, ఇక్కడ కోతులకు మనము పాపం అని ఏమన్నా ఆహారం వేస్తాం కదా, వేయొద్దంట. వేస్తే 10,000 ఫైన్ అంట. మీరు ఎప్పుడన్నా వస్తే ఆయన వేసారు 10,000 కట్టే బయటకు రావాలి. శ్రీశైలం నుండి మనం ఇంటికి పోవాలంటే 10,000 కంపల్సరీ కట్టాలి. అందుకని కోతులకు ఇక్కడ ఆహారం వేయొద్దని అడుగడుగున బోర్డులు పెట్టింది. ఫ్రెండ్స్, చూడాలి మీరు కూడా ఎప్పుడన్నా వస్తే. సరేనా? ఈ ప్రదేశాన్ని చూసిండ్రా ఎంత బాగుంది. ఒక దిక్కు ఏమో మొత్తం ఎండ, ఒక దిక్కేమో మేఘాలది నీడనంట. ఈ ప్రదేశం చూడడానికి లోపలికి రావడానికి 1/2 కిలోమీటరు, ఒకరికి 50 రూపీస్ తీసుకున్నారు. కానీ చూడాలని వచ్చినాం ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఇక చూసుకోండి, అంత బాగుంది. నిజంగా సొంత వెహికల్ ఇట్లా కట్టుకొని వచ్చి ప్రతి ఒక్కటి చూడవచ్చు. ఎంత అంటే సూపర్ సూపర్గా ఉన్నది. విచిత్రంగా ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఒక దిక్కు ఎండ, ఒక దిక్కు మేఘాలు. ఇక చూడు, ఇటు ఎండ, ఇటు మేఘాలు. చూడబ్బా అబ్బా అబ్బా, నా జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ ఎంత మంచిగా ఉంది ఇల్లులాగా. ఇది కూర్చొని ఫోటోలు దిగడానికి కూర్చొని ఎంత చూసుకుంటే దీన్ని ఏమంటారో ఏమో కానీ ఇదైతే సూపర్ ఉన్నది. అక్కడ నిలబడి వ్యూ మొత్తం రావాలి. ఫ్రెండ్స్, ఇట్లా ఉంది కదా, చాలా బాగుంది. అందరు చూసే ఉంటారు. నేను చూపిస్తున్నా, నేను వెళ్ళినా చూపిస్తున్నా. ఓకేనా? చూడండి ఎంత బాగుంది. సూపర్ 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 సూపర్. ఇక తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్ర బార్డర్కి వచ్చేసినాం. ఇక చూడండి, ఇది ఎంత చిన్న దాంట్లో ఎంత వ్యత్యాసం ఉన్నది. ఒక బ్రిడ్జ్ పైన అటుపక్కకు తెలంగాణ, ఇటుపక్కకు ఆంధ్ర. ఓకేనా? ఫ్రెండ్స్, గణపతి దగ్గరికి వచ్చినాము. ఎందుకంటే మేము శ్రీశైలంకి వచ్చినామని వినాయకుడు రాసుకుంటాడు కదా, అందుకని మీకు చూపిస్తున్నా. లోపలికి దర్శనానికి పోతున్నా. సరేనా? అవన్నీ చూపి. ఫ్రెండ్స్, సాక్షి దర్శనం చేసుకున్నా. ఆయనకి చెప్పేసి వచ్చినాం మేము శ్రీశైలం వచ్చినాము.
వేసుకోవాలని మీరు కూడా ఫస్ట్ సాక్షి దర్శనం చేసుకున్నాం లోపలికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకోవాలి, శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకోవాలి. ఇది ఏం రూప్ వేనంట. గంగా స్నానానికి పోతున్న వీళ్ళకి కూర్చొని భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఎక్కిన ఇలాంటిది. కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు పోతామంటే అందరం కలిసి ఇళ్ళకే వచ్చినాం అన్నట్టు. మీరు వచ్చినప్పుడు కూడా ఇట్లా రండి. పోతుంది 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 చూడండి, కానీ సూపర్ ఉన్నది. ఎంత పెద్దోళ్ళకేమో 80 రూపీస్ అంట, తీసుకుపోతారు తీసుకొస్తారు. చిన్నపిల్లలకేమో 60 రూపీస్ అంట. అక్కాయ పోతున్నావు చూడు చూడు. బాగుంది బాగుంది అంటే తొందరగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎంత ఏదైనా వస్తుంది. ఇంతకుముందు కూడా ఒకసారి అంతే, డబ్బులతోనే ఉంది పని. కాళ్ళకు శ్రమ వద్దనుకుంటే ఇట్లా పోవాలన్నట్టు. ఓకేనా? చూడండి రోపే 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 చూస్తుండ్రా. అమ్మో 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 అమ్మో. గంగమ్మ దగ్గరికి తీసుకొని రావాలి. అయితే మా మేము ఇది చూడలేము. ఇలా నేను చూస్తే ఎప్పుడో ఎక్కుతుంటే మా పిల్లలకి మా పిల్లలకు తెలియదు, చూడలేదు. తింటూ మనం తీసిన వాళ్ళ ఫోటో తింటాయా? ఇప్పుడు ఇట్లా సెల్ ముంగటి పెట్టింది. ఓకేనా? రూపాయలు ఎంత తొందరగా వచ్చేసిన. మమ్మల్ని దించి అటు పోయేటోళ్ళని ఎక్కించుకుంటారంట. చూసిందా ఇక్కడ అంతా వెయిటింగ్. మేము దిగుతున్నాం, రోపే పోతున్నాం. గంగా స్నానం అయిపోయింది, పోతున్నాము. గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి. ఎంత మంచిగా అనిపిస్తుందో కూర్చుంటే. కాళ్ళకి బాధ లేదు, శ్రమ లేకుండా పోతున్నాం. గర్భగుడి దగ్గరకు వచ్చినాము. మేము కళ్యాణం చేయించుకోవడానికి పోతున్నాం అన్నట్టు. కళ్యాణం చేయించుకొని దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వస్తాం. 7:30కి స్టార్ట్ అవుతుందంట. కాకపోతే ఇప్పుడే వచ్చినామని మీకు చూపిస్తుంది. ఫ్రెండ్స్, నేను శ్రీశైలంలో శివాజీ మూర్తి కేంద్రంకి వచ్చిన. లోపల శివాజీ అన్ని చరిత్ర మొత్తము తీసిన విగ్రహాలు ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా పోవాలి, చాలా బాగుంటుంది. ఇట్లా లైన్గా కూర్చున్నాం, ఒక్క ఫోటో తీసేసి తనని అడుగుతా. పర్లేదు అడుగు. ఫ్రెండ్స్, మేము పాలధార పంచదార అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. తప్పకుండా చూడవలసిన ప్రదేశము శ్రీశైలంలో పాలధార పంచదార. ఇక్కడికి రాకుండా పోవద్దు అస్సలు, తెలుసా? తాగి చూస్తే కూడా బాగుంటాయంట, చూడాలి మరి.
మేమైతే శ్రీశైల శిఖర దర్శనానికి వచ్చినాము. ఇక ఇక్కడ నుంచి ఇంటికి మధ్యలో ఏదన్నా చూస్తామేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ శ్రీశైల దర్శనంతో మా శిఖర దర్శనంతో శ్రీశైల దర్శనం పూర్తి. ఓకేనా? ఫోటోలు కాదన్న కింది పోయి తీసుకుని ఎన్ని కావాలంటే చూశారు కదా, ఇంకా అయిపోయింది. దర్శనం అయితే చేసుకున్నాము. పోతున్నాము మేము టిఫిన్ చేసి. ఇక్కడికి ఇంకొకటి ఎక్కడ వెళ్ళాలని అంటుర్రు, అక్కడికి పోతాం అన్నట్టు. సరేనా? శ్రీశైలం మీకు చూపించాలనుకున్నదంతా ఇక్కడికి పూర్తయింది. బాయ్.